మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము మొదటి వచనము నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగమును మనము గమనించినప్పుడు ఇశ్రాయేలీలు ఏతాము నుండి ప్రయాణమై బయల్సెఫోను ఎదుట దిగుతారు. ఈ బయల్సెఫోను సముద్రమునకు సమీపముగా ఉంటుంది. ఈ క్రమములో ఇశ్రాయేలీలను గూర్చి ఫరో ఆలోచన చేస్తాడు. అదేంటంటే వారు అనగా ఇశ్రాయేలీలు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసెను అని చెప్పి ఫరో అనుకొని ఇశ్రాయేలీలను తరమడానికి ప్రయత్నం చేస్తాడు. ఫరో తన రథములను సేనలను వెంటబెట్టుకొని ఇశ్రాయేలీలను తరమడానికి ప్రయాణమైనప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు గొప్ప విడుదలను, విమోచనను అనుగ్రహిస్తాడు. శత్రువైనటువంటి ఫరో రాజు యొక్క సైన్యమును దేవుడు సముద్రపు నీటిలో ముంచివేస్తాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి 14 వచనాల వాక్య భాగంలో మనం చూచినప్పుడు శత్రువు దేవుని ప్రజలను తరిమినప్పుడు దేవుడు వారికి తోడయుండుట అనే అంశాన్ని మనం చూడగలం. రెండవదిగా, శత్రువు తరుముచూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు శత్రువుకు భయపడి దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూచినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని మీద సణిగినట్లుగా, అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా మనం చూడగలం. అయితే మోషే దేవుని పక్షమున నిలిచి మోషే దేవుడు అనుగ్రహించిన అభయాన్ని ఇశ్రాయేలీలకు తెలియచేస్తాడు. ఈ అంశములను గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. మొదటిగా చూచినప్పుడు శత్రువు ఇశ్రాయేలీలను తరుముతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకములో మనలను కూడా ఎవరిని మృంగుదునా అని ఒక శత్రువు సంచరిస్తూ ఉన్నాడు. ఆ శత్రువు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం చూచినప్పుడు 1 పేతురు 5:8 చదివితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఈ లోకములో మనకు శత్రువు అపవాది సాతాను ఎలా తిరుగుతున్నాడంటే గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. ఎలా వెతుకుచూ ఉన్నాడంటే ఎవరిని మృంగుదునా, ఎవరు దొరుకుతారా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు మృంగుతారా, ఎవరు దొరుకుతారా అని చెప్పి గర్జించు సింహములాగా ఆకలితో ఆశగా ఎదురు చూస్తున్నాడు సాతాను. ప్రభునందు ప్రియమైన వారలారా, నాడు ఇశ్రాయేలీలను ఐగుప్తు రాజైన ఫరో అతని సైన్యము తరిమినట్లుగా నేడు సాతానుడు మనలను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తరుముచూ ఉన్నాడు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, నాడు ఇశ్రాయేలీలు చేసిన పనే మనం చెయ్యాలి. ఏంటది? నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టాలి. ఈ లోకములో మనం సంచరిస్తున్నప్పుడు ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు మన దరిచేరక మన గృహమును, మన గుడారమును, మన కుటుంబమును, మన ప్రియులను
మన కుటుంబ సభ్యులను సమీపించనివ్వక మనం దేవునికి మొరపెట్టాలి. ఒకసారి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సముద్రమునకు సమీపాన ఇశ్రాయేలీలు దిగి ఉన్నారు. ఫరో అనుకుంటూ ఉన్నాడు, ఇక వారు అరణ్యమంతా కూడా వారిని చుట్టుకొని ఉంది, అరణ్యం వారిని మూసివేసింది, వారికి తప్పించుకొని వెళ్ళటానికి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి వారు అనుకుంటూ ఉన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన అన్ని దారులు మూసుకొని పోయినా ఆయన మన కొరకు ఒక క్రొత్త మార్గమును ఏర్పాటు చేస్తాడు. అన్ని తలుపులు మూసుకొని పోయినా మన కొరకు దేవుడు ఒక క్రొత్త తలుపును తెరుస్తాడు. అది మన దేవుని యొక్క శక్తి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు మన పక్షాన యుద్ధం చేసేవాడండి. మన దేవుడు అత్యంత గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. దావీదు కూడా యుద్ధము యెహోవాదే అన్నాడు. కనుక ఈ లోకంలో జరిగే యుద్ధము మనం కాదు చేసేది, మన పక్షాన దేవుడే చేస్తున్నాడు. కనుక మనం కృంగిపోకూడదు, నిరాశ చెందకూడదు. దయచేసి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందంటే, వారు అరణ్యము చేత మరి మూసివేయబడిన పరిస్థితిలో ఉన్నారు. సమీపమునకు సముద్రానికి సమీపంగా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇక వారికి అన్ని దారులు మూసుకొని పోయాయి. భౌగోళికంగా మనం చూచినప్పుడు, జాగ్రఫికల్గా మనం చూచినప్పుడు వారికి అన్ని దారులు మూసుకొని పోయాయి. వారికి తప్పించుకొని వెళ్ళడానికి వీలు లేదు. మరి ఏదో ఒక దారిని ఎంచుకొని ఫరో సైన్యం నుండి తప్పించుకోవటానికి వారికి భౌగోళికంగా ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు దేవుడు వారి కొరకు ఒక నూతనమైన మార్గమును సృష్టించాడు, ఏర్పాటు చేశాడు. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం కదా, సమీపమైన దారిలో వెళ్ళి ఉంటే పరిస్థితి ఏంటి, దూరమైనటువంటి దారిలో వెళ్ళారు కనుక వారు పొందుకున్నటువంటి మేళ్ళేమిటి. ఈ దారి దూరమే కాదనడం లేదు, కానీ ఆ దారిలో వారు దేవుని యొక్క కార్యములకు, దేవుని యొక్క మహాశక్తికి, దేవుని యొక్క బాహుబలానికి మరి ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఉన్నారు. దే ఆర్ ఐ విట్నెసెస్ ఫర్ ద గాడ్స్ మిరకిల్స్. దేవుని యొక్క అద్భుతములకు వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఉన్నారు. అదే సమీప మార్గాన వెళ్ళుంటే ఈ ధన్యత, ఈ భాగ్యం వారికి లభించి ఉండేదా? కాదు. కొన్ని పర్యాయములు మన గమ్యము దూరమైనప్పుడు మనము వెళ్ళేటటువంటి మార్గం కూడా చాలా దూరంగా ఉంటుంది. ఈ సుదూరమైనటువంటి మార్గములో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో దేవుడు మనకు తోడై ఉండగా ఆయన బాహుబలాన్ని, ఆయన ఆశ్చర్య కార్యములను మనం వీక్షించగలం, అనుభవించగలం, వాటికి ప్రత్యక్ష సాక్షులంగా ఉండగలం. అలాగే ఇశ్రాయేలీలు కూడా కనాను మార్గంలో ఎన్నో అద్భుతములకు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, వారిని చూచినప్పుడు అరణ్యం వారిని మూసివేసింది, సముద్రం ఉంది, ఎక్కడికి తప్పించుకొని పోలేరు అనుకున్నాడు ఫరో. కానీ దేవుడు వారి పక్షాన్ని నిలిచాడు. వారి కొరకు ఒక నూతనమైన మార్గమును ప్రతిష్ఠించాడు. అన్ని దారులు మూసుకొని పోయినా, అన్ని తలుపులు మూసుకొని పోయినా వారి కొరకు ఒక క్రొత్త ద్వారమును ఆయన తెరిచాడు. వారికి సహాయకుడై ఉన్నాడు, వారికి రక్షకుడుగా ఉన్నాడు, వారికి కేడముగా ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లోకములో గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నప్పుడు ఇక మనకి దిక్కేది, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పారిపోవాలి, ఎక్కడికి తప్పించుకోవాలి, ఎవరు మనకు ఆశ్రయముగా ఉంటారు, ఎవరు మనకి సహాయం చేస్తారు అనుకుంటున్నటువంటి తరుణంలో అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు దేవుడు మన కొరకు ఒక క్రొత్త ద్వారాన్ని తెరిచి మనకు సహాయకుడై ఉంటాడు, మనకు ఒక కేడెముగా ఉంటాడు, మనకు ఒక రక్షకుడుగా ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, నిరాశ చెందవద్దు, కలత చెందవద్దు. ఇశ్రాయేలీలు ఫరోను బట్టి భయపడిపోయారు, దేవునికి మొరపెట్టారు. మనం కూడా ఈ లోకంలో ఈ గర్జించు సింహమైన అపవాదిని బట్టి దేవునికి మొరపెట్టాలి, దేవుని వైపు చూసేవారంగా ఉండాలి. మన కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారంగా దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలని ఈ సమయంలో తెలుసుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు చేసిన పొరపాటు ఏంటంటే, వారికి సురుకు తగిలినప్పుడు, చిన్నపాటి శ్రమ వచ్చినప్పుడు, కొంచెం
నొప్పి కలిగినప్పుడల్లా వారు దేవుని మీద సణుగుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది చాలా చెడ్డ అలవాటండి. కొంచెం సురుకు తగిలినప్పుడు, కొంచెం నొప్పి కలిగినప్పుడు మనము దేవుని పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాం. దేవుని పైన సణగటం ప్రారంభిస్తాం. ఇది చాలా తప్పండి. లేఖనానుసారంగా మనం చూచినప్పుడు కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ప్రభు ప్రేమ నుండి మనలను ఏది ఎడబాపలేదని వాక్యం సెలవిస్తూ ఉండగా, చిన్నపాటి శ్రమలు, చిన్నపాటి ఇబ్బందులు, చిన్నపాటి కొరతలు వచ్చినప్పుడు మనం దేవుని మీద సణగకూడదు. దేవుని మీద అసంతృప్తిని వ్యక్తం చేయకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీలు అంటూ ఉన్నారు, ఐగుప్తులో సమాధులు లేవని. ఎక్కడికి తీసుకుని వచ్చావా మోషే? మమ్మల్ని అక్కడే చంపేసి ఉంటే బాగుండేది కదా. ఇక్కడ తీసుకొని వచ్చి మమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటూ ఉన్నావు? మా జోలికి రావద్దు. మేము ఐగుప్తీయులకు దాసులం అవుతాం. మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాము. ఎందుకు మా పరిస్థితిని నువ్వు ఇంత దారుణంగా ఉండేలా చేస్తున్నావు? ఈ అరణ్యమందు చచ్చిపోవడం కంటే ఐగుప్తీయులకు దాసులుగా ఉండడమే మాకు మేలని చెప్పి వారు వెంటనే చంచల బుద్ధితోటి వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనకు కూడా చిన్నపాటి శ్రమ ఎదురైనప్పుడు, చిన్నపాటి శోధన ఎదురైనప్పుడు, చిన్నపాటి ఇబ్బంది, కొరత ఎదురైనప్పుడు వెంటనే మనం దేవుని మీద సణిగే వారంగా ఉంటాం. దేవుని మీద గొణిగే వారంగా ఉంటాం. దేవుని విషయమై అసంతృప్తిని వ్యక్తం చేసే వారంగా ఉంటాం. అలాంటి క్రియలు మనం చేయకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి ఆలోచన చేయండి. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు ఎలా కాపాడాడు? కునుకక, నిద్రించక కాపాడాడు. అన్ని తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వస్తే ఏ ఒక్క తెగులన్నా ఇశ్రాయేలీల మీదకి వచ్చిందా? దానిని వారు కళ్ళతో చూశారు. అన్ని ఇబ్బందులు ఐగుప్తీయులు, పాలకులైన ఐగుప్తీయులు పడుతూ ఉంటే, దాసులైనటువంటి ఇశ్రాయేలీలు ఎంత క్షేమస్థితి నొంది ఉన్నారో కూడా ఇశ్రాయేలీలు ఎరిగి ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎరిగి ఉన్నారు. కానీ ఆ ఇశ్రాయేలీలు చూడండి, దేవుని కార్యములకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండి కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క బాహుబలమును శంకిస్తూ ఉన్నారు. ఇది విచారకరమైన పరిస్థితి కాదా? నేటి దినాల్లో ఎందరో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన స్తుతించక, ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించక, ఇవ్వని దాన్ని బట్టి ఆయన మీద నిత్యము సణుగుతూ, గొణుగుతూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఎందరో ఉన్నారు. ఎన్ని ఇచ్చినా మానవుని బుద్ధి అనేది తృప్తి నొందదండి. మానవుని హృదయానికి, మానవుని ఆశలకు, మానవుని కోరికలకు అంతమనేది లేదు. మానవుని హృదయాలోచనలు అనంతమైనవి. మానవుని ఆశ, కోరికలు అనంతమైనవి. ఎంత దేవుడిచ్చినా దాంతో తృప్తి చెందే అవకాశం ఉండదు. అందుకనే దేవుని వాక్యంలో అపోస్తుడైన పౌలు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ₹1,00,000 సంపాదిస్తున్నావా? తోటి వానితో పోల్చుకొని నాకు 2 లక్షల జీతం ఎందుకు లేదు ప్రభు అని చెప్పి ప్రభు మీద సణగొద్దు. అద్దెంట్లో ఉంటూ ఉన్నావా? ఆ ఇల్లు లేనటువంటి వారు ఎందరో. ద్విచక్ర వాహనం కలిగి ఉన్నావా? 4 చక్రాల వాహనం లేదని దేవుని మీద సణుగుతూ ఉన్నావా? కనీసం సక్రమంగా నడవటానికి కాళ్ళు లేనటువంటి వారు ఎందరో. ప్రభునందు ప్రియమైన వారలారా, రకరకాల కారణాల చేత దేవుని మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆలోచన చెయ్యి. ఈ దినాన సజీవులంగా ఉన్నామనే దానికంటే పెద్ద కారణం అవసరం లేదనుకుంటాను ప్రభుని స్తుతించడానికి. ఈ లోకంలో క్షణానికి 2 చనిపోతున్నారని అధ్యయనాలు, విశ్లేషణలు వెల్లడిస్తూ ఉన్నాయి. అధ్యయనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, క్షణానికి, సెకండ్కి 2 చనిపోతున్నారంట. నిమిషానికి ఎంతమంది, గంటకి ఎంతమంది, రోజుకి ఎంతమంది, సంవత్సరానికి ఎంతమంది. ఆ జాబితాలో, ఆ లిస్టులో మనం లేనందుకు ప్రభువుని మనం స్తుతించాలి. అందుకంటే ఎక్కువ మనం ఆశించడం తప్పే. ఇక ఏదొచ్చినా బోనస్ క్రిందే లెక్క మనకి. ఐగుప్తులో నుండి విడుదల పొందడమే గొప్ప అనుకుంటే, ఫరో తరుముతున్నాడనే కారణం చేత దేవుని కార్యములను, ఆయన శక్తిని చూచి కూడా మరలా తిరిగి ఐగుప్తుకు వెళుతున్నామన్నారంటే వీరు ఎలాంటి వారో ఆలోచన చేయండి. దానికి మోషే అంటున్నాడు, మీరు ఊరక నిలుచుండి చూడుడి, ఊరక నిల్చుండి చూడుడి. ఊరక నిలిచి ఆయన రక్షణ కార్యములను చూడాలని కీర్తన గ్రంథంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు
దేవుని చేతికి వానిని అప్పగించి మనం ఊరక నిలిచి మౌనముగా ఆయన కార్యములను చూడటమే మనం చేయగలిగినటువంటి పని. ఊరక నిలిచి ఆయన రక్షణ కార్యమును చూచినప్పుడు మన దేవుడు మన శత్రువుల చేతి నుండి గొప్ప విడుదల, గొప్ప విమోచన కలిగిస్తాడు. 46వ కీర్తన 10వ చరణంలో ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకునుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఊరక నిలిచి ఆయన రక్షణ కార్యమును చూద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగలిగిన ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్యమునికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.